హాయ్ అండి. చేపల ఫ్రై ఒకసారి ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చేప ముక్కలు కూడా చాలా బాగున్నాయి కదా. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనే టీ స్పూన్ చొప్పున మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిసిన తర్వాతను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని మసాలా బాగా పట్టించాలండి చేప ముక్కలకి. ఈ విధంగా పట్టిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. రెండోది కూడా అలానే మొత్తం అన్నీ అలానే కలిపేసుకోవాలండి. మొత్తం ముక్కలన్నీ ఇలానే కలిపేసుకొని ప్లేట్లో పెట్టుకొని టైం ఉంటే 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే కనీసం ఒక అరగంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను గంట తర్వాత చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని సాలో ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాతను ఒక్కొక్క ముక్కని ఈ విధంగా వేసుకోవాలి. కళాయిలో ఎన్ని పడితే అన్ని ముక్కలు వేసుకోవాలండి. ఒకవైపు ఎగిపోయింది, రెండో వైపు కూడాను మార్చుకుందామండి. ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా ఎగిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవడమేనండి. మిగతా కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. చూసారా, చేప ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదండి. మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. నిమ్మకాయ, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే, చూసారా ఎంత సింపుల్గా చేపల ఫ్రై అయితే అయిపోయిందో. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.